कस्टमर से 15 कस्टमर साथ ही रहा है। ఇది మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే నేపాల్ క్యాపిటల్ సిటీ వచ్చేసి కాఠ్మండ్లో ఉన్నాము. ఇది దర్బార్ స్క్వేర్ అంటారు ఈ ప్లేస్ని. ఇదేంటంటే ఇది చాలా ఫేమస్ అన్నమాట. అప్పట్లో రాజులు నివసించిన ప్రదేశం ఇది. అక్కడ ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 500 నేపాలీ రూపీస్. ఇదంతా బయట వ్యూ అన్నమాట. ఇది లెఫ్ట్ సైడ్లో ఉన్న వచ్చేసి షాప్స్ అవి ఉంటాయి. ఇది ఏంటంటే ఇంటీరియర్ డెకరేషన్ ఐటమ్స్, అలాగే హ్యాండ్మేడ్ చేసిన జ్యువెలరీ, ఫ్యాన్సీ జ్యువెలరీ అది ఉంటుంది. కాస్ట్ మటుకు చాలా ఎక్కువ అనిపించింది. నేను ఒక చైన్లో వేసుకునే డాలర్ అడిగితేనే 800 నేపాలీ రూపీస్ చెప్పారనమాట. అంటే 500 వచ్చేసి మన ఇండియన్ కరెన్సీ అది. కానీ ఎక్కువగా వచ్చేసరికి ఇక్కడ కల్చర్ మటుకు హిందూయిజంలోనే బుద్ధిజం అనేది ఎక్కువగా కనపడుతుంది. అలాగే మామూలుగా ఈ దేవుడు ఇవి మన శివుడు, అలాగే విష్ణువు, వీళ్ళందరినీ కూడా ఎక్కువగా పూజిస్తారు. అదంతా అయిపోయినాక మనం ఇట్లా లోపలికి లెఫ్ట్ సైడ్లో మహల్ ఉంటుంది. మహల్ అంటే వాళ్ళు నివసించిన ప్రదేశం అన్నమాట. అలా ముందుకు వస్తే కనుక చూడండి, మొత్తం వుడ్తోనే తయారు చేసింది. అసలుకి ఆర్కిటెక్చర్ చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. ఇదంతా ఏంటంటే ఫోటో పిక్స్ అన్నమాట. అసలు మహల్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఫోటో పిక్స్, అలాగే వాటి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారనమాట. అసలు మొత్తం చెప్పాలి అంటే వుడ్తో తయారు చేసిన ధ్వజస్తంభాలు కానీ, అలాగే పైన కానీ అసలు మొత్తం ఇవాళ మనం వచ్చేసి ధ్వజస్తంభాలు వచ్చేసి సిమెంట్, మామూలుగా పిల్లర్స్ అంటాం కదా, వాటిని సిమెంటు, కాంక్రీటు వీటితో వేస్తారనమాట. కానీ అప్పట్లో ఆ పిల్లర్స్ను కూడా వట్టి వుడ్డేనమాట. చూడండి ఎంత అద్భుతంగా చెక్కున్నారు. అంటే ఇది ఫోటో పిక్స్లో వాళ్ళు పెట్టారనమాట. ఒరిజినల్గా కూడా మనకి కనపడతాయి రియల్గా. కాకపోతే ఏంటంటే నేను ఇది ఫస్ట్ టైము వీడియో తీయటము, అలా వచ్చేసి వాయిస్ ఓవర్ ఇవ్వటం కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట. అది నేను అసలు ఇలా పెడతాను, యూట్యూబ్ పెడతాను, దాంట్లో ఈ వీడియోలు పెట్టాలి అని అనుకోలే. నాకు ఒక జ్ఞాపకం కోసం తీసాను అనమాట. అది ఇదంతా ఏంటంటే శిథిలమైపోయిన శిలలు అన్నమాట. ఆర్చికి సంబంధించినవి కానీ, విగ్రహాలు కానీ, ఆ డిజైన్ చెక్కిన విగ్రహాలు కానీ, ఇవన్నీ ఏంటంటే ఈ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకే ఇది చూస్తూ ఆస్వాదిస్తారనమాట. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇది చూడాలంటే వాళ్ళకి బోర్గా అనిపిస్తుంది. అది మనం ఏంటంటే మేము అంత దూరం వెళ్ళి ఈ రాళ్ళు రప్పలా చూశారు అని అనుకుంటారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి. కానీ వాటిని చూస్తుంటే ఎంత ఆనందమో అనేది వస్తుందో అనేది అది చూసే వాళ్ళకే తెలుస్తుంది అన్నమాట. చూడండి రాళ్ళ మీద ఎంత అద్భుతంగా ఫోటో పిక్స్ కనపడతాయి. ఇవి దేవతల విగ్రహ ఫోటో పిక్స్ లాగా అనిపిస్తున్నాయి అన్నమాట. అది నాది ఫస్ట్ వాయిస్ ఓవరు, అలాగే ఫస్ట్ వీడియో కూడా అసలు నేను షూట్ చేసింది. ఇంకా నెక్స్ట్ ఇంకా బెటర్గా కూడా ఇవ్వటానికి ట్రై చేస్తాను. ఇదంతా కూడా మనకి అక్కడ ఏంటి అనేది మొత్తం కూడా అంటే ఎక్కువ హిందీనే రాస్తుందన్నమాట. ఇక్కడ వాళ్ళు హిందీనే ఎక్కువ యూజ్ చేస్తారు. అలా అవన్నీ చూసుకున్న తర్వాత అట్లా ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్లో ఇది లోపలికి ఎంట్రన్స్ ఉంటుంది, బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. ఈ లోపలికి వస్తే డిజిటల్ బోర్డ్స్ అవి కూడా వచ్చేసి ఏంటంటే మనకి లోపలికి వెళ్ళంగానే ఆటోమేటిక్గా లేజర్ లాగా లైట్లు అది వెలుగుతాయి అన్నమాట బోర్డులో.
ఆ బోర్డులో ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే అసలు ఇందాక మనం మామూలు బోర్డులు చూసాము, ఇవి డిజిటల్ బోర్డ్స్ అనమాట. అది అసలు వాళ్ళు ఎలా ఉంటాయి బిల్డింగ్స్, అసలు వాళ్ళు పరిపాలన చేసినప్పుడు ఎలా ఉంటుంది, అవన్నీ ఫోటో పిక్స్ అనేది పెట్టారనమాట. ఇదంతా అయిన తర్వాత అదే బయటకు వెళ్ళటానికి బయట వ్యూ అనేది ఉంటుంది. ఇదిగోండి చూడండి, సెన్సార్తో ఎలా లైట్లు వెలుగుతాయో. అది మనం వచ్చామా ఇప్పుడు ఆటోమేటిక్గా సెన్సార్ వల్ల లైట్లు వెలుగుతాయి. అదిగో లైటింగ్ వచ్చింది. అది వీళ్ళు ఎక్కువగా నేపాలీస్ వచ్చేసి హిందూయిజమే ఎక్కువ ఉంటుందన్నమాట. అది ఇదంతా కూడా బ్యాక్ సైడ్ వ్యూ చూడండి. కన్స్ట్రక్షన్ అసలు ఎంత అందంగా ఉందో. అది ఇదంతా కొంచెం అవన్నీ రిపేర్ చేస్తున్నారనమాట. ఇదంతా వచ్చేసరికి అక్కడ అద్దాల్లో అద్దాలు గ్లాసు ఉన్నాయి చూసారా, ఆ గ్లాసుల్లో వచ్చేసి రాజు రాణి వాళ్ళు ఉపయోగించిన సింహాసనాలు అవి ఉన్నాయి. అదిగోండి చూడండి ఎంత అద్భుతంగా ఉందో వుడ్తో ఆర్కిటెక్చర్ అయితే. ఈ అద్దాల్లో నేను వీడియో తీసాను కానీ క్లారిటీగా లైటింగ్ పడి కనబడలేదు. నేనైతే నాకు వీలైనంత వరకు తీసాను. ఇక ముందు వీడియోస్ అయితే ఇంకా బెటర్గా వస్తుంది. స్టార్టింగ్ కాబట్టి కొంచెము షేక్ అది వస్తుంది. ఇది గ్లాసెస్లో లైటింగ్ పడి క్లారిటీగా కనపడలేదనమాట. ఇవన్నీ వారు ఉపయోగించిన సింహాసనాలు, అది కూడా వెండితో తయారు చేసినవి. తర్వాత వచ్చేసి వాళ్ళు రాజు రాణిది ఫోటో అయితే ఒకటి ఉందన్నమాట. అది ఇదంతా చూసుకొని మళ్ళీ ఇక బయటకు వస్తే దర్బార్ ఉంటుందన్నమాట. ఇదంతా చూసుకొని మళ్ళీ ముందుకు రావాలి. అట్లా యూటర్న్ అయినట్టు, ఈ యూటర్న్ అయినట్టు ఇటు రైట్ సైడ్ చూసుకొని మళ్ళీ అక్కడ యూటర్న్ చూసుకొని అక్కడ మహల్లోకి వెళ్ళి మహల్ చూసుకున్నాక ఈ దర్బారు, ఇది దర్బార్ ఎంట్రన్స్ అనమాట. ఈ దర్బార్ ఎంట్రన్స్లోకి వచ్చేసరికి మనకేంటంటే ఒక ఫ్లోర్ మొత్తము ఫోటో పిక్స్ అవి ఉంటాయి. నేను ఫోటో పిక్స్కి ఇంకా ఇది లాగ్ మరీ పెద్దదవుతుందని చెప్పేసి ఫోటో పిక్స్ అనేది నేను పెద్దగా చూపించలేదన్నమాట. ఇంకా దూరం నుంచే చూపించడం జరిగింది. అదే కాకుండా ఇంకోటి ఏంటంటే పైన దర్బార్ వచ్చేసి అక్కడ వీడియో ఎలో లేదు. కాకపోతే ఏంటంటే నేను మామూలుగా ఇదే ఫ్లోలో వెళ్ళిపోయాను అనమాట పైకి. ఇక్కడ ఎలా వీడియో తీస్తున్నాను అలాగే ఫ్లోలో వెళ్ళటం వల్ల ఏదో కొంచెం అయితే వీడియో ఆటోమేటిక్గా వచ్చింది. అక్కడ ఓన్లీ ఫోటో పిక్సే తీసుకోవాలని చెప్పారు. ఆ ఫోటో పిక్స్ తీసుకొని అట్లా ఇక బయటకు వచ్చేసేటమని అనమాట. కానీ ఇది అన్నిట్లో కంటే నాకు బాగా నచ్చింది ఒకటి ఉంది, అది నేను మీకు చూపిస్తాను. అంటే ఎన్నో చూశాను కానీ అది మటుకు నాకు ఇక్కడ చాలా బాగా నచ్చిందనమాట. అది ఏంటంటే ఇది చూడండి, ఈ చివరికి స్టెప్స్ కూడా వుడ్తో తయారు చేసినవి. అది ఏంటంటే ఇది మొత్తం హిల్ ఏరియా కాబట్టి మొత్తం చెట్లు బాగా ఉంటాయి అన్నమాట. అందుకని ఎక్కువగా వుడ్ ఉపయోగిస్తారు. అందుట్లో కొంచెం భూకంపాలు కూడా వస్తాయి కాబట్టి ఈ కాంక్రీట్ అది ఎక్కువ యూజ్ చేయరు. 80% అంతా కూడా వుడ్డే యూజ్ చేస్తారు. అలా మనం పైకి వెళ్ళినాక ఇదిగో చూడండి, ఇదే దర్బార్ వ్యూ అనమాట. ఏదో కొంచెం ఫోటో పిక్స్ చూపించాను మీకు. లోపలికి ఎంట్రన్స్ అయ్యే ఆర్చి చూపిస్తాను. ఆర్చి చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. ఇదే ఆర్చి చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇది ఫోటో పిక్స్ మొత్తం వైట్గా చాలా అద్భుతంగా ఉంది మా దర్బార్ అంటే. అదిగోండి మిర్రర్ నేను చూపిస్తున్నాను. ఇంతవరకు నేను ఇంత అద్భుతమైన మిర్రర్ అయితే నేను చూడలేదు. ఇవి 2 ఉంటాయి అన్నమాట, అటొకటి ఇటొకటి ఉంటుంది. ఇదంతా అయిపోయిన తర్వాత నేను మా మదర్ దిగిన కొన్ని ఫోటో పిక్స్ పెట్టాను. ఇవన్నీ కనుక మీరు చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బ్లెస్సింగ్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. మీ సబిత. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.